బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా బోత్ మండలానికి వచ్చిన ఆ పార్టీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. ముందుగా దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండప కమిటీ సభ్యులు మహిళల సమక్షంలో ఆయన పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం భక్తులకు దసరా నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఆధ్యాత్మికత చింతన ద్వారానే మనిషికి మనశ్శాంతి లభిస్తుందని, భక్తే అన్నిటికంటే శక్తివంతమైందని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మికత మార్గం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీకు ఒక మాట చెప్తా, 20 ఏళ్ల కిందటి కంటే భక్తి ఆధ్యాత్మికత ఇప్పుడు అవసరం ఉన్నదా? 30 ఏళ్ల కిందట ఎక్కువ అవసరం ఉండదా? పెద్దమ్మ, భక్తి 30 ఏళ్ల కిందట అవసరం ఉండదా ఎక్క ఇప్పుడా? ఇప్పుడే ఎక్క అవసరం భక్తి. ఎందుకు పెద్దమ్మ? 30 ఏళ్ల కిందట ఇన్ని చెడలవాట్లు లేకుండా మనం ఉన్నారా? మన బిడ్డలు కొంచెం గాలి సోకుతే చాలు చెడు అలవాట్ల వైపు పోతున్నారా పెద్దమ్మా? 30 ఏళ్ల కిందకి ఇట్లుండదా? ఎందుకు ఇట్లా అయింది? మరి ఎందుకు ఇట్లా ప్రపంచం అయింది? ఎందుకో చెప్తా వినండి. ఇది ఆధ్యాత్మికత మన యువతని, మన యువకులని పెడదారి పట్టకుండా మంచి మార్గంలో ప్రయాణింపజేయడానికి ఏకైక సాధనము ఈ భక్తి ఆధ్యాత్మికతనే. మన యువతని మనం కాపాడుకోవాలంటే